కొలతలతో యమ్మీ మటన్ బిర్యానీ. హాయ్ అండి, నేను మీ మహేశ్వరి. వెల్కమ్ టు మహీస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. నా ఛానల్లో ఇప్పటి వరకు కొన్ని రెసిపీస్ షేర్ చేశాను. చాలా మంది ఏమన్నారంటే ఉప్పు కారం కూడా ఎంత వేయాలో చెప్తే బాగుంటుంది కదా అని. కానీ ఇప్పుడు ఒక్కో ఐటెం ఒక్కో దగ్గర ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఇంకా కొందరు స్పైసీగా తింటారు, కొందరు చప్పగా తింటారు. అందుకే మాక్సిమం రెసిపీస్లో మెజర్మెంట్స్ అయితే నేను ఎప్పుడు షేర్ చేయలేదు. కానీ ఈ రెసిపీలో మాత్రం నేను షేర్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ రెసిపీ నాకు చాలా స్పెషల్. ఇంకెందుకు ఆలస్యం, యమ్మీ మటన్ బిర్యానీ రెసిపీ విత్ పక్కా కొలతలతో స్టార్ట్ చేసేద్దామా? అరే, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మటన్ని క్లీన్ చేసి జల్లెట్లో వేసి పక్కన పెట్టాలి. అస్సలు వాటర్ ఉండకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పే కొలతలన్నీ 1 kg మటన్ బిర్యానీకి అనమాట. నెక్స్ట్ 800 grams బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో రైస్ కి, ఒక దాంట్లో మటన్ మ్యారినేషన్ కి మసాలా దినుసులు సపరేట్ చేయాలి. లవంగాలు 6 తోక మిరియాలు 10 మిరియాలు 5 ఇలాచి 4 జాజికాయ మాత్రం వీడియోలో చూపిస్తున్నంతనే వేయాలి. ఎక్కువగా వేస్తే వగరు అయిపోతుంది. ఇలా కొంచెం వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సాజీరా 1 టీ స్పూన్, మరాఠీ మొగ్గ 2 ఇంచెస్వి 2 తీసుకోవాలి. చెక్క 2 ఇంచెస్వి 2, స్టార్ అనైస్ 2, బిర్యానీ ఆకులు 2. ఇది ఇంట్లో పెంచిన చెట్టుదన్నమాట, అందుకనే ఆకులు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏ మసాలా అయితే రైస్ కోసం సపరేట్ చేసామో అందులో జావిత్రి 2-3 రెక్కలు వేయాలి. ఇంకా కసూరి మేతి కూడా 1/2 స్పూన్ వేయాలి. యాక్చువల్ గా మటన్ బిర్యానీ అంటే చాలా మంది మటన్ ని ఉడకబెడతారు. సో అది మటన్ బిర్యానీ టేస్ట్ అయితే రాదు. కంప్లీట్ గా దమ్ చేస్తేనే మటన్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మటన్ కోసం సపరేట్ చేసిన మసాలాని గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. మటన్ లో వాటర్ అన్ని పోయిన తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో మటన్ ని మ్యారినేట్ చేయాలి. మటన్ బిర్యానీకి మ్యారినేషన్ 2 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ ఒక 50 grams పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని మటన్ కి పట్టించి 1/2 an hour పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, 100 grams అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 100 grams కారం, సాల్ట్ అయితే మీ టేస్ట్ కి తగ్గట్టుగా. ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బాగుంటుంది. ఒకవేళ ఫ్రెష్ది లేకపోతే అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి వేసేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి ఇంకో 40 minutes మ్యారినేట్ చేయాలి.
ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. 1 కేజీ మటన్ బిర్యానీకి 1/4 కిలో ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ సన్నగా ఒకేలా కట్ చేయాలి. ఇలా లావుగా ఉన్నవి పక్కన పెట్టాలి, ఎందుకంటే సరిగ్గా వేగవు లేదా మాడిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చేలా మంటని సిమ్లో పెట్టి వేయించాలి. ఇంకా స్పైసీగా తినే వాళ్ళ కోసం ఎంత మసాలా వేయాలో నేను వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు దాదాపుగా ఒక 2 కిలోల బియ్యం పట్టే అంత గిన్నె తీసుకొని అందులో ఎసరు పెట్టాలి. రైస్ కోసం సపరేట్ చేసిన మసాలాలు ఇందులో వేయాలి. అలాగే సరిపడా ఉప్పు వేసి మసలనివ్వాలి. ఎసరు మసలేలోపు మనం మ్యారినేట్ చేసిన మటన్లో 1/4 కిలో పెరుగు కంపల్సరీగా తోడి పెట్టినదైతే బిర్యానీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసి బాగా కలిపి ఒక లెవెల్గా చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మిస్ అయింది, అది ఎలా డిలీట్ అయిందో కూడా తెలీదు, సారీ ఫర్ దిస్. పెరుగు ఆనియన్స్ కలిపిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని దాని మీద పోయాలి. నాకు మొత్తం 150 గ్రామ్స్ ఆయిల్ పట్టింది. తక్కువగా ఆయిల్ తినే వాళ్ళు 100 గ్రామ్స్ యూజ్ చేయొచ్చు, అయినా కూడా రెసిపీ ఏం చెడిపోదు, బాగుంటుంది. ఎసరు మసిలిన తర్వాత నానబెట్టిన బియ్యం వేయాలి. ఇక్కడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నానబెట్టిన బియ్యం కాబట్టి 5 మినిట్స్ అవ్వగానే విరిగిపోతాయి, కానీ అప్పుడే వేయొద్దు. 60% ఉడకాలి, అంటే గింజ విరగడంతో పాటు నలగాలి కూడా. అప్పుడు ఒక లేయర్ వేయాలి. కొందరు వాటర్లో ఆయిల్ వేస్తారు, కానీ అన్నం ఉడికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇంకో లేయర్ వేయాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని క్రష్ చేసి మటన్లో కలిపాను. మీకు ఇష్టమైతే సగం మటన్లో కలిపి సగం గార్నిషింగ్కి వాడొచ్చు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే దమ్ అయిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి, తింటే అంత బాగా అనిపించదు అనమాట. అందుకనే నేను అన్ని క్రష్ చేసేసి మటన్లో కలిపేశాను. ఇప్పుడు 90% ఉడికిన తర్వాత ఫైనల్ లేయర్ వేస్తున్నాను. మాక్సిమం 2 or 3 లేయర్స్ మాత్రమే వేస్తే మటన్ బిర్యానీ బాగా సెట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ వేస్తే మాత్రం అది అంత అన్నం మటన్ అంతా సెట్ అవ్వదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ షాజీరా అన్నం పైన చల్లాలి. ఒక బౌల్ తీసుకొని 100 ml పాలు, 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కలిపి అన్నం మీద పోయాలి. ఇది వేయడం వల్ల అన్నం చాలా స్మూత్ గా అవుతుంది. ఒక 5 మినిట్స్ మందపాటి పెంకని హీట్ చేసి ఉంచాలి, అంటే ప్రీ హీట్ చేయాలి. ఇప్పుడు అస్సలు గ్యాప్ లేని మూతను పెట్టి ఏదైనా బరువు పెట్టి 45 మినిట్స్ దమ్ చేస్తే చాలు. మంటని సిమ్లో పెట్టి దమ్ చేయాలి. ఒకవేళ దమ్ అయిందా లేదా అని డౌట్ ఉంటే సైడ్ నుండి చెంచాతోని అన్నంని జరిపి చూడొచ్చు, అడుగు అస్సలు అంటకుండా ఉంటుంది. మాక్సిమం 45 మినిట్స్ లో పక్కా ఉడుకుతుంది. మటన్ కూడా చాలా స్మూత్ గా అవుతుంది. ఫైనల్ గా యమ్మీ జ్యూసీ మటన్ బిర్యానీ రెడీ. మీరు ఒకవేళ స్పైసీగా తినాలి అనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పిన మెజర్మెంట్స్ కి డబల్ వేయండి, అంతే, మంచి స్పైసీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా చూసి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.